సో హాయ్ ఫ్రెండ్స్. ఏం లేదు, సిఏ ఫైనల్ రిలేటెడ్ డీటెయిల్డ్గా ఒకసారి ఆడిట్ అనౌన్స్మెంట్ ఒకటి, అలాగే మిగతా సబ్జెక్ట్స్ గురించి కూడా ఏవేవి ఉన్నాయి మనకు మన యాప్లో అనేది కొంచెం ఒకసారి క్లియర్గా చెప్పడానికి వీడియో అనమాట. సో ఆడిట్ ఫస్ట్ నేను ఆడిట్ గురించి డిస్కస్ చేసి తర్వాత మిగతా అన్ని సబ్జెక్ట్స్ గురించి చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, సిఏ ఫైనల్ ఆడిట్ క్లాసెస్ యాక్చువల్గా ఈరోజు స్టార్ట్ అవ్వాలి, కానీ జాన్ 23rd నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు ఈ వీడియో చూస్తే రేపటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి, జాన్ 23rd నుంచి. మీకు ఈ క్లాసెస్ డైలీ 1.5 hour అవుతాయి. ఓకేనా? ఏంటి సార్ ఈ క్లాసెస్లో అసలు ఏం చెప్తారు? ఇది కొంచెం ఫాస్ట్ ట్రాక్ బ్యాచ్ లాంటిది. ఓకేనా? సో బేసిక్గా 1.5 hour క్లాస్ మీకు రఫ్గా ఒక ఫెబ్ ఎండింగ్ అనుకోండి. ఫెబ్ ఎండింగ్ వరకు అవుతాయి. సో ఎంత కాదనుకున్నా ఒక ఫెబ్ ఎండింగ్ టు మార్చ్ ఫస్ట్ వీక్ వరకు అవ్వచ్చు. ముందే చెప్పేస్తున్నా, మార్చ్ ఫస్ట్ వీక్ వరకు వెళ్ళొచ్చు. సో మీకు నా అంచనా 50 అవర్స్ నుంచి 60 అవర్స్ లోపల అవుతాయి ఈ క్లాసెస్. సో 50 to 60 అవర్స్. ఏంటి సార్ అసలు ఈ క్లాసెస్లో ఏం డిస్కస్ చేస్తారంటే, మొత్తం ఏ టు జెడ్ కంటెంట్ మాత్రమే డిస్కస్ చేస్తాం. క్వశ్చన్ బ్యాంక్ డిస్కషన్ ఉండదు. సో బట్ కంటెంట్ మాత్రం ఏ టు జెడ్ మొత్తం డిస్కస్ చేస్తాం. ఒక్క పాయింట్ కూడా మనం వదిలే ప్రసక్తే లేదు. సో కంటెంట్ అయితే 100% కవర్ చేస్తాము. ప్లస్ ఓన్లీ తెలుగులోనే ఉంటాయి క్లాసెస్ అనేవి. సో తెలుగులో మాత్రమే ఈ క్లాసెస్ అనేవి క్లియర్‌గా, డీటెయిల్డ్‌గా ఉంటాయి. ఓకే. సార్ 60 అవర్స్‌లో మరి మొత్తం కవర్ అవుద్దా లేదా అంటే 100% కవర్ అవుద్ది. మీకు ఆ ప్రాబ్లమే లేదు. అది నాది బాధ్యత. మొత్తం కవర్ చేస్తాను. ఓకేనా? సార్ ఇది ఎవరికి ఉపయోగపడతాయి? ఆల్రెడీ క్లాసెస్ వినేసిన వాళ్ళకి ఉపయోగపడతాయి. మల్టిపుల్ అటెంప్ట్స్ చేసే వాళ్ళకి ఉపయోగపడతాయి. ఫస్ట్ టైమ్ విన్న వాళ్ళకి కూడా ఉపయోగపడతాయి. ప్రొవైడెడ్ ఏ రోజు క్లాస్ ఆ రోజు వినేసి, ఆ రోజు క్వెషన్ బ్యాంక్ ఆ రోజే చదివేయాలి. అంటే ఐ మీన్ ఆ రోజుకి ఆ రోజే ఆ క్వెషన్స్, దాని రిలేటెడ్ క్వెషన్స్ అన్నీ చదివేయాలి. ఓకేనా? సార్ అసలు నాకు డౌట్‌గా ఉంది. ఇది వర్కౌట్ అవుద్దా లేదా? అంటే అసలు 50, 60 అవర్స్‌లో మొత్తం కాన్సెప్ట్ అర్థమైపోద్దా? అంటే మీరు పోనీ రేపు కావాలంటే రేపు, ఎల్లుండి అంటే మనం ఫస్ట్ 2, 3 చిన్న టాపిక్స్ చెప్తాం కదా! ఒక ఫస్ట్ 3, 4 డేస్ టాపిక్స్ మనకి ఫ్రీ వీడియోసే పెడతాను నేను ఫస్ట్ యాప్‌లో. సో, మీరవి చూసాక క్లియర్‌గా మీరు ఆ రోజు క్వెషన్స్ ఆ రోజు చదువుకోవడానికి మీరు ఆ రోజు ప్లాన్ చేసుకుంటే, చదువుకోగలిగారనుకోండి, అప్పుడు మీకది వర్కౌట్ అవుతున్నట్టే. సో, మీరది దాని విషయంలో మీరేం భయపడాల్సిన అవసరమే లేదు. సో, మీకు మాక్సిమం అన్నీ కవర్ అయ్యేలాగా చూసుకునే బాధ్యత నాది. మాక్సిమం కాదు, అన్నీ కవర్ అవుతాయి. 100% కవర్ అవుతాయి. సార్ మరి మెటీరియల్స్ ఎవరు వాడతారు? అమౌంట్ ఎంత? ఇవన్నీ మీకు డౌట్స్ ఉండొచ్చు. సో, అమౌంట్ అయితే మీకు రూ. 3,500 ఇది. ముందే చెప్తున్నా, దీంట్లో మళ్ళీ బేరాలు అడగండ్రయ్యా. సో, రూ. 3,500 మొత్తం అంతే. ఇది ఆడిట్ క్లాస్ తాలూకా ప్రైస్. సార్ మరి మెటీరియల్స్ ఏవి వాడతారు? ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ముందే వినండి. మెటీరియల్స్ మేము హ్యాండ్ రిటెన్ నోట్స్ వాడతాము. సో, ఎవరి మెటీరియల్స్ మనం వాడట్లేదు. హ్యాండ్ రిటెన్ నోట్స్ వాడుతున్నాము. కానీ మళ్ళీ చెప్తున్నాను, ఏ రోజు నోట్స్ ఆ రోజు మాత్రమే మేము పీడీఎఫ్ ఇవ్వగలము. సో, ముందే మీకు మొత్తం నోట్స్ పీడీఎఫ్ మేమివ్వలేము. మళ్ళీ చెప్తున్నాను క్లియర్‌గా. ఏ రోజు నోట్స్ ఆ రోజు మాత్రమే పీడీఎఫ్ ఇవ్వగలము. మీకు ముందే మొత్తం పీడీఎఫ్ కావాలంటే మాత్రం మేమేం చేయలేము. సో, ఎందుకంటే మేము ముందు రోజు నోట్స్ ప్రిపేర్ చేసుకొని మీకు నెక్స్ట్ రోజు క్లాస్ చెప్పేలాగా ప్లాన్ చేసుకుంటున్నాం. సో, ఏ రోజు నోట్స్ పీడీఎఫ్ మాత్రం ఆ రోజు మీకు అప్‌లోడ్ అవుతూ ఉంటది. మీరు ఆహ్, వెంటనే ఎప్పటికప్పుడు ఆ నోట్స్‌కి ఆ నోట్స్ జిరాక్స్ తీసుకుంటూ ఉండొచ్చు. లేదు అంటే మీరు ఫోన్‌లో మేనేజ్ చేసుకోగలరు అంటే, మొత్తం క్లాస్ అయ్యాక, అంటే ఫెబ్ ఎండింగ్ అయ్యాక మొత్తం నోట్స్ ఒకేసారి కంపైలేషన్ వచ్చాకైనా మీరు జిరాక్స్ తీసుకోవచ్చు. కానీ ముందే చెప్తున్నాను, ఏ రోజు నోట్స్ ఆ రోజు మాత్రమే పెట్టగలము. ఎందుకంటే మనం ఎవరివి ఆథర్ మెటీరియల్స్ వాడట్లేదు కాబట్టి ప్రస్తుతానికి. ఓకే. ఆ! ఫెబ్ ఎండింగ్‌లోనో, మార్చ్‌లోనో తీసుకునే వాళ్ళకైతే అసలు ఆ ప్రాబ్లమ్ ఉండదు. ఎందుకంటే అప్పటికి మొత్తం క్లాసెస్ అయిపోయింటాయి కాబట్టి అప్పటికి కంపైలేషన్ ఉంటది. కానీ మిగతా వాళ్ళ గురించి మాత్రం నేను క్లియర్‌గా చెప్తున్నాను. ఏ రోజు నోట్స్ ఆ రోజు అప్‌లోడ్ అవుద్ది. మీరు ఏ రోజు ఆ రోజు మాతో పాటు క్లాస్ వినేసి, ఆ రోజుకి ఆ రోజే క్వెషన్ బ్యాంక్ ఒకటి మేము ఏదో ఒకటి మాక్సిమం మీకు ఎయిర్ వన్ క్వెషన్ బ్యాంక్ బావుంటాయి. సో, లేదు అంటే మీరు పంకజ్ గారి క్వెషన్ బ్యాంక్, ఏ క్వెషన్ బ్యాంక్ అయినా మీకు ఏది సూటబుల్‌గా అనిపిస్తే ఆ క్వెషన్ బ్యాంక్ మీరొకటి తీసుకొని, ఆ రోజు కాన్సెప్ట్ అయిన తర్వాత ఆ రోజే క్వెషన్ బ్యాంక్ చదివేయాలి. ఓకేనా? అలాంటి వాళ్ళకి ఇది ఉపయోగపడతది. మీరు ఆహ్, ఎప్పుడు ఈరోజు వినేద్దాం, లేతే అన్నీ ఒకే స్ట్రెచ్‌లో వినేద్దాం, తర్వాత ఎప్పుడో చదువుకుందాం అనే వాళ్ళకి ఇది వర్కౌట్ కాదు ఈ కాన్సెప్ట్. మళ్ళీ చెప్తున్నాను నేను. క్లియర్‌గా చెప్తున్నా. ఓకే. ఆ! అమౌంట్ 3,500. నోట్స్ గురించి చెప్పేసాను మీకు. తర్వాత నేను ఇంకేమైనా డిస్కస్ చేయని టాపిక్స్ అంటే అంతే. ఆడిట్‌కి సంబంధించి అయితే ఇదే. మీకు డైలీ 1 ½ అవర్ క్లాస్ అప్‌లోడ్ అవుద్ది. రికార్డెడ్ క్లాసెస్ ఇవి. ఏ రోజు మీకు ఆ రోజు నైట్ లోపు అప్‌లోడ్ అవుతాయి. మార్నింగ్ క్లాస్ నేను జనరల్‌గా చెప్తున్నాను. నైట్ లోపు మీకు అప్‌లోడ్ అవుతాయి. ఈ రోజు క్లాస్ అంటే మీకు 23rd నుంచి, అంటే రేపు ఫస్ట్ మార్నింగ్ క్లాస్ అవుద్ది కదా! రేపు ఈవినింగ్ కల్లా మీకది కనిపిస్తది. ఆ క్లాస్ అప్‌లోడ్ అయ్యి ఉంటదనమాట. ఓకేనా? సో, ఇది బేసిక్‌గా ఆడిట్ విషయంలో అప్‌లోడ్ అయ్యే విధానం. ఓకే. ఆ! తర్వాత ఇంకే సబ్జెక్ట్స్ మీ దగ్గర ఉన్నాయి సార్? ఎఫ్ఆర్, ఏఎఫ్ఎం.
డీటీ, ఐడీటీ. మన దగ్గర మొత్తం బేసిక్‌గా అన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో, నేను విడివిడిగా చెప్తున్నాను. ఎఫ్ఆర్ మీకు రూ. 5,000 అవుద్ది. ఏఎఫ్ఎం విడిగా తీసుకున్నా కూడా మీకు రూ. 5,000 అవుద్ది. ఎఫ్ఆర్ మీకు 120-130 అవర్స్ ఉంటది. సేమ్ ఏఎఫ్ఎం కూడా 120-130 అవర్సే ఉంటది. ఓకేనా? సార్ కవర్ చేస్తారా అన్ని? అన్ని ఏ టు జెడ్ కవర్ చేస్తాం. ప్రతి క్వెషన్ చెప్తాం. ఏదో 2, 3 చెప్పేసి ఇది ఇంపార్టెంట్, ఇది మాత్రం ఎగ్జామ్‌లోకొత్తది అలా చెప్పం మేము. అన్ని క్వెషన్స్ ఏ టు జెడ్ క్లాస్‌లోనే డిస్కస్ చేస్తాం. ఓకేనా? సో, ఎఫ్ఆర్‌కి, ఏఎఫ్ఎంకి మనం ఎవరి నోట్స్ వాడతాం ఏంటని మీకు తెలుసుకోవాలనుకుంటే మీరు ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. మేము క్లియర్‌గా డీటెయిల్‌గా చెప్తాము. నోట్స్ అంటే మనం బుక్స్ ఏమి ఇవ్వం. పీడీఎఫ్స్ ఇస్తాం. మీరు జిరాక్స్ తీసుకోవాల్సి ఉంటది. ఈ ఎఫ్ఆర్, ఏఎఫ్ఎం కాంబో తీసుకున్నారనుకోండి ఒకవేళ మీకు రూ. 9,000 అవుద్ది. కాంబో అయితే. 2 కలిపి మీకు రూ. 9,000 అవుద్ది. ఎఫ్ఆర్, ఏఎఫ్ఎం కాంబో. ఓకే. డీటీ, ఐడీటీ. డీటీ ఇండివిడ్యుయల్‌గా తీసుకుంటే రూ. 5,000. ఐడీటీ ఇండివిడ్యుయల్‌గా తీసుకుంటే రూ. 5,000. కాపోతే ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే డీటీ, ఐడీటీ మీకు విత్ బుక్ మేమిస్తాం. ఓకేనా? కాన్సెప్ట్ బుక్ మా ఓన్ బుక్ మేమిస్తాము. కాన్సెప్ట్ బుక్స్. మా ఓన్ బుక్‌తో మీ క్లాస్ అనేది మీరు వింటారు. ఓకేనా? సో, డీటీకి కానివ్వండి, ఐడీటీకి కానివ్వండి మీరు విత్ మా ఓన్ కాన్సెప్ట్ బుక్ మీరు వింటారు. మీకు ఫిజికల్ కాపీ డెలివరీ అనేదొస్తది. క్వెషన్ బ్యాంక్ మనం వేరే ఆథర్స్ యూజ్ చేస్తాం. మీకు ముందే మేము క్లియర్‌గా చెప్తాం. అది పీడీఎఫ్ మాత్రమే ఇస్తాం. మీరు జిరాక్స్ తీసుకోవాలి. ఓకేనా? డీటీ, ఐడీటీ కాంబో ప్రైస్ కూడా మీకంతే రూ. 9,000 విత్ బుక్స్ ఇది. ఇది విత్ బుక్స్. ఓకేనా? ఇది ఎఫ్ఆర్, ఏఎఫ్ఎంకి, ఇది డీటీ, ఐడీటీకి. ఆఫ్‌కోర్స్ మీకు 4 సబ్జెక్టులు కావాలన్నా, లేకపోతే ఆడిట్ దీంతో పాటు ఏదైనా కాంబినేషన్‌లో కావాలన్నా, మీకు ఇంకే కాంబినేషన్ కావాలన్నా మేము వీలైనంత మీకు ఆ కాంబో అప్లై అయ్యేలాగానే మీకు ప్రైజెస్‌కి మేమిస్తాం. ఓకేనా? సో, బేసిక్‌గా ఏంటంటే అన్ని సబ్జెక్ట్స్ 5,000 ఇండివిడ్యుయల్‌గా అయితే. ఆడిట్ తప్ప. ఆడిట్ 3,500. ఆడిట్ క్యూ అండ్ ఏ బ్యాచ్ అని ఒకటుంది. దాని గురించి నేను మీకు అప్డేట్ చేస్తాను. ఫస్ట్ బేసిక్ బ్యాచ్‌కైతే మీకు చెప్పాను కదా! 3,500. ఇది కాన్సెప్ట్ బ్యాచ్ మాత్రమే ఫాస్ట్ ట్రాక్ బ్యాచ్. డీటీ, ఐడీటీ అవర్స్ చెప్పలేదు కదా! డీటీ మీకు రఫ్‌గా 100-110 అవర్స్ ఉంటది. ఐడీటీ మీకు రఫ్‌గా 70-75 అవర్స్ మధ్యలో ఉంటది. ఓకేనా? ఇది డీటీ, ఐడీటీకి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. తర్వాత సార్ 5 సబ్జెక్టులు తీసుకుంటే కాంబో కూపన్స్ ఉంటాయా? ఉంటాయి. మీరు 5 తీసుకున్నా, లేపోతే 2, 3 తీసుకున్నా, ఏ 2 కాంబినేషన్‌లో కావాలన్నా మీకు ఆ కాంబోస్ మేమిస్తాము. మీకు ఆ ప్రాబ్లమ్ ఏమీ ఉండదు. ఓకే. అన్నీ కవర్ అవుతాయంటే ఏ టు జెడ్ అన్నీ కవర్ అవుతాయి. మీరు మమ్మల్ని నమ్మొచ్చు. ఆ మాత్రం నమ్మకం మీరు మా మీద పెట్టొచ్చు. పర్వాలేదు. మేమన్నీ కవర్ చేస్తాం ఏ టు జెడ్. సార్ మరి బుక్స్ మాత్రమే కావాలంటే తీసుకోవచ్చా? నేను దాని గురించి సెపరేట్ వీడియో చేస్తాను. బుక్స్ మాత్రమే కావాలంటే తీసుకోవచ్చు. లేదా బుక్స్ ఎలా ఉండబోతున్నాయి మనవి, ఆ రివ్యూ అనేది కూడా మొత్తం నేను క్లియర్‌గా ఇంకో వీడియో చేసి పెడతాను. రేపు మీకు మాక్సిమం ఆ వీడియో వస్తది. సో, బుక్స్ రిలేటెడ్ వీడియో మీరు అప్పుడు చూడొచ్చు మీరు క్లియర్‌గా. ఓకేనా? తర్వాత ఇంకేమైనా పాయింట్స్ మిస్ అయిపోయానా? అంతే. ఆడిట్ గురించి మేజర్‌గా నేను చెప్పాలనుకుంటున్నాను. సో, రేపటి నుంచి స్టార్ట్ అవ్వబోతున్నాయి ఆడిట్. మీకు మార్చ్ ఫస్ట్ వీక్‌లో అలా ఎండ్ అవుతది. రోజు 1 ½ అవర్ క్లాస్ అప్‌లోడ్ అవుద్ది. 50-60 అవర్స్ లోపల కంప్లీట్ చేస్తాము. ఒకవేళ కంప్లీట్ అవ్వట్లేదని అనిపిస్తే మనము డైలీ మీకు అప్‌లోడ్ అయ్యే క్లాస్ తాలూకా డ్యూరేషన్ పెరుగుతూ ఉంటది. బట్ కంప్లీట్ అవ్వడం మాత్రం మార్చ్ ఫస్ట్ వీకే కంప్లీట్ చేసేస్తాం. మీకు ఆ ప్రాబ్లమ్ అయితే ఉండదు. ఓకేనా? సో, రూ. 3,500 ఎంటైర్ కంటెంట్ అనేది డిస్కషన్ అనేది జరుగుతది. ఓకే. అది మ్యాటర్. మీకు ఒకవేళ ఉపయోగపడితే మీరు కావాలంటే మీరు తీసుకోవచ్చు. లేదు అంటే మీ ఫ్రెండ్స్‌కి ఎవరికైనా మీరు ఎవరికైనా అవసరం ఉన్నా కూడా షేర్ చేయండి. అన్నీ ఏ టు జెడ్ అన్ని క్లాసెస్ కూడా తెలుగులోనే ఉంటాయి. 100% తెలుగులోనే ఉంటాయి. ఏ టు జెడ్ అన్నీ నేనే క్లాసెస్ అన్నీ చెప్తాను. మీకు ఒకవేళ ఏదైనా డెమోస్ ఏమన్నా కావాలన్నా కూడా యూట్యూబ్‌లో క్లియర్‌గా డెమోస్ అన్నీ ఉంటాయి. ఓకేనా? అంతే. దీని గురించే చేద్దాం అనుకున్నాం వీడియో. ఒకసారి మీకు ఇన్ఫార్మ్ చేద్దామని. సీఎంఏ ఫైనల్ రిలేటెడ్ ఒకవేళ మీకేమైనా కావాలనుకుంటే దాని రిలేటెడ్ సెపరేట్ వీడియో నేను చేస్తాను క్లియర్‌గా. సో, సీఎంఏ ఫైనల్‌కి ఏంటి క్లియర్‌గా పరిస్థితులేంటనే చెప్తాను. సీఏ ఫైనల్ వన్స్ ఆడిట్ అయిపోయాక మంత్లీ మోడ్ కాన్సెప్ట్స్ కూడా వస్తాయి. బట్ టైం పడతది. అంతవరకు ఇవైతే ఉన్నాయి ప్రస్తుతానికి యాప్‌లో. ఓకేనా? అంతే. అంతకు మించి ఏం లేదు. సో, ఇది చెప్దామనే మీతో ఈ వీడియో చేస్తున్నాను. ఆహ్, ఓకే. బాయ్.